చింత్రాన్స్ టెక్నాలజీ అతి తక్కువ కాలంలో వాణిజ్య ప్రకటనల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాలని, ప్రజల డబ్బుతో వ్యాపారం చేయాలని అత్యాశతో నాగపూర్ కేంద్రంగా విశాఖ ఆంధ్ర రీజన్ కార్యాలయంగా వ్యాపారాన్ని ప్రారంభించింది. వాణిజ్య దుకాణాలు, పబ్లిక్ అందుబాటులో ఉండే ఆఫీసులు, క్లినికుల నుండి పాన్ షాపుల వరకు అందరినీ భాగస్వాములను చేసి 35,000 రూపాయల డిపాజిట్గా సేకరించి చౌకబారు టీవీలను బిగించి నెల 7,000 రూపాయలు చెల్లిస్తామని, 6 నెలల తర్వాత 8,000 రూపాయలు చెల్లిస్తామని, సంవత్సరం తరువాత నుండి నెలకు 10,000 రూపాయల వంతున చెల్లిస్తామని నమ్మబలికి నిర్వాహకులు కోట్లాది రూపాయల డిపాజిట్లుగా సేకరించి ప్రజల డబ్బు కొల్లగొట్టారు. సంస్థ ప్రారంభంలో డిపాజిట్ కట్టిన వారికి పెట్టుబడి తిరిగి రావడంతో కొంత ఊరట కలిగినా, ఈ మధ్య కాలంలో డిపాజిట్లు చెల్లించిన వారికి కొంతమందికి నెలవారీ అద్దెలు కూడా రాకపోగా టీవీలు కూడా అందలేదు. ఉత్తరాంధ్రలోనే ఇటువంటి వ్యాపారాలు ఎక్కువగా వేళ్ళూరుతున్నాయి. గతంలో బొమ్మరిల్లు, అగ్రిగోల్డ్, సిమ్స్ మరియు అనేక చిట్స్ సంస్థలు ఉత్తరాంధ్ర జిల్లాలోనే వ్యాపారాలు సాగించి బోర్డులు తిప్పేసిన చరిత్ర ఉంది. చింత్రాన్స్ సంస్థ ఆంధ్రాలో విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాలలో దాదాపు 4,500 షాపులలో సుమారుగా 15 కోట్ల రూపాయలను దండుకొని డిపాజిట్ల డబ్బును తిరిగి ఖాతాదారులకు నెలసరి అద్దెలుగా చెల్లిస్తుంది. ఏదో ఒక స్టేజీలో వ్యాపారం స్తంభిస్తుందని ముందుగానే జే న్యూస్ హెచ్చరించింది. కానీ వ్యాపారాలు పట్టించుకోలేదు. పోలీసులు కూడా ఫిర్యాదు లేనిదే ఏమీ చేయలేమన్నట్లుగానే ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో వాణిజ్య ప్రకటనలు అంతంత మొత్తంలో ఇచ్చేదెవరు? నెలకు 7,000 రూపాయలు చొప్పున 4,500 మందికి ఎక్కడి నుండి డబ్బు చెల్లిస్తారు? ఇది సాధ్యమా? ఒక్కసారి ఆలోచించండి. ఇంత జరుగుతున్నా బహిరంగ పత్రికా ప్రకటనల ద్వారా ఎవరైనా తమపై, సిబ్బందిపై దాడికి ప్రయత్నించినట్లయితే చర్యలు తీసుకుంటామని తిరిగి ఖాతాదారులకు హెచ్చరించడం ఓ కొసమెరుపు. చింత్రాన్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్గనైజేషన్ పేరండి. నా పేరు పవన్ కుమార్. దీంట్లో ఆంధ్ర బిజినెస్ హెడ్గా నేను ఆపరేషన్స్ టేకప్ చేశాను. చింత్రాన్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ అడ్వర్టైజ్మెంట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ. సో ఇట్స్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పటి వరకు కూడా మనం హోర్డింగ్స్ లేకపోతే న్యూస్ ప్రింట్ అని చెప్పని డిఫరెంట్ మీడియా ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాం. బట్ ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అనేది రైల్వే స్టేషన్స్ లో, తర్వాత ఆర్టీసీ కాంప్లెక్సెస్ లో పెద్ద స్క్రీన్లు పెట్టి చేయడం అనేది ఉంది. బట్ ఇప్పుడు ఏంటి, దాన్ని మైక్రో లెవెల్లో తీసుకెళ్ళి ప్రతి కమర్షియల్ ప్రెమిసెస్ లో మన 32 ఇంచెస్ హై డెఫినిషన్ ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి, ఇన్స్టాల్ చేస్తాం. ఆ స్క్రీన్స్ ఆ ప్రెమిసెస్ లో పెట్టినందుకు ఆ షాప్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. సో వీ హైర్ దట్ స్పేస్ అనమాట. ఆ 32 ఇంచెస్ ఎల్ఈడి స్క్రీన్ తో పాటు సిపియు ఇట్లా మా ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రానిక్ సిస్టమ్ పెట్టుకోవడానికి వాళ్ళు స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ స్పేస్ హైర్ చేసినందుకు వీ పే మంత్లీ రెంటల్ టు దెమ్. తర్వాత ఈ 32 ఇంచెస్ హై డెఫినిషన్ ఎల్ఈడి స్క్రీన్స్ మీద యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. అది లోకల్ యాడ్స్ అవనివ్వండి, లేకపోతే నేషనల్ యాడ్స్ అవనివ్వండి. ఎవరైతే మాతో అడ్వర్టైజర్స్ టైప్ అయి ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్స్ ఈ టోటల్ స్క్రీన్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. వీ చార్జ్ ఫ్రమ్ ది అడ్వర్టైజర్స్ అండ్ వీ పే మంత్లీ రెంటల్ టు ది షాప్ ఓనర్స్. రెంటల్ అనేది అగ్రిమెంట్ అనేది షాప్ ఓనర్ కి మా కంపెనీకి మధ్య 3 years అగ్రిమెంట్ జరుగుతుందండి. ఫస్ట్ 6 months 7,000 per month ఇస్తున్నాం యాజ్ వన్ ఆఫ్ నో యాజ్ పర్ ది అగ్రిమెంట్. నెక్స్ట్ సక్సెసివ్ 6 months కూడా 8,000 per month ఇస్తున్నాం. 13th month నుంచి 10,000 per month ఇస్తాం. అట్లా చూసుకుంటే టోటల్ 3 years గాను వాళ్ళకి మేము పే చేసేటటువంటి రెంట్ ఏదైతే ఉందో 3,30,000 rupees రెంట్ పే చేస్తాం. దట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ది అగ్రిమెంట్ అనమాట. ఈ విధంగా మనం మంత్లీ రెంట్ పే చేస్తాం. ఇది స్క్రీన్ పెట్టుకున్న వాళ్ళకి. స్క్రీన్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు యాడ్ కోసం. అది ఎట్లా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్
వాళ్ళు ఆప్ట్ చేసే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ని బట్టి, టెన్యూర్ని బట్టి, యాడ్ యొక్క టైంని బట్టి ఉంటుంది అనమాట. యూజువల్లీ అవర్ కాస్ట్ ఈస్ 15 seconds యాడ్ ఒక స్క్రీన్ మీద ఒకసారి ప్లే అయితే వి చార్జ్ ఓన్లీ 1 రూపీ. అది క్యాలిక్యులేషన్ ఉంటుందా? క్యాలిక్యులేషన్ అది ప్లే అయింది, ఎవ్రీథింగ్ ఆన్లైన్, అన్ని మానిటర్ అవుతాయి. ఏ స్క్రీన్ ఎలా ప్లే అవుతుంది, ఎన్నిసార్లు ప్లే అవుతుంది, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఇంకా ఎక్విప్మెంట్స్ పెడుతున్నారు అంటే ఆ మానిటరింగ్ సిస్టమ్ మాకు ఉందండి. అది ముందుగానే ఎస్ ఇన్స్టాల్మెంట్ టైం ఆఫ్ ఇన్స్టాల్మెంట్. స్క్రీన్ ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత ఒక 20 days లో ఒక 3 checks ఇస్తున్నారు. ద సక్సెసివ్ 20 days లో ఇంకొక 3 checks ఇస్తారు పోస్ట్ డేటెడ్ ఫర్ 6 months. ఎందుకు అంటే టు గివ్ ఎ సెక్యూరిటీ కంపెనీ పేరు మీద ఒక 6 months అంటే 7,000 చొప్పున వస్తాయి అన్నమాట. టోటల్ వర్త్ ఆఫ్ 42,000 రూపీస్ చెక్స్ ఇస్తాం. సో దట్ ఏమవుతుందంటే మంత్ ఆన్ మంత్ ఏమవుతుందంటే అతని రిస్క్ ఏదైతే లెటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 35,000 అనేది రిస్క్ అనుకుని కస్టమర్ అనుకున్నట్లయితే ఆ రిస్క్ని నేను మినిమైజ్ చేస్తున్నాను బై 5th month. సో ఈ విధంగా డిపాజిట్ చేసుకోవడానికి ఆర్బీఐ నుంచి కానీ ఏదైనా పర్మిషన్స్ తీసుకున్నారా? లేదండి, బికాస్ యాజ్ పర్ అవర్ హెచ్ఓ వస్తుంది కాబట్టి డిపాజిట్స్ అనేటప్పుడు మీకు ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి ఖచ్చితంగా. ఎస్, దీని మీదే క్వశ్చన్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ అడ్రెస్డ్ దట్ దిస్ ఈస్ నాట్ ఏ క్యాష్ డీలింగ్ థింగ్. సెక్యూరిటీ డిపాజిట్ అనేది నేను ఏమీ ఇవ్వకుండానో లేకపోతే ఏదో ఇస్తానని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవట్లేదు. నా ఎక్విప్మెంట్ కి సెక్యూరిటీ తీసుకుంటున్నాను నేను. లైక్ ఎట్లయితే కార్పొరేట్ కంపెనీస్ జాయిన్ అయిన తర్వాత ఎంప్లాయీ ఉంటాడో లేదో అని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ ఎట్లయితే కరెక్ట్ చేస్తాయో టీసీఎస్, ఇన్ఫోసిస్ అట్లాంటి కార్పొరేట్ కంపెనీస్, సేమ్ విధంగా నా ఎక్విప్మెంట్ నేను ఇక్కడ మీ దగ్గర పెడుతున్నప్పుడు ఐ నీడ్ ఏ సెక్యూరిటీ ఫర్ దట్. సెక్యూరిటీ ఫర్ మై ఎలక్ట్రానిక్ సిస్టమ్, నాట్ ఫర్ ది పేమెంట్, నాట్ ఫర్ ది మానిటరీ ట్రాన్సాక్షన్స్ కోసం కాదు. టాక్సేషన్ గానీ లేదంటే ఈ ఒక ట్రాన్సాక్షన్ కి ఇంత ఎవ్రీథింగ్ ఈస్ గవర్నమెంట్ కి ఏమైనా ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. టాక్సేషన్స్ కానివ్వండి మొత్తం అంతా కూడా ఇట్ విల్ బి టేకెన్ కేర్ బై హెడ్ ఆఫీస్. అంటే త్రూ హెడ్ ఆఫీస్ నుంచి క్లియర్ గవర్నమెంట్ వెళ్తుందా లేకపోతే వాళ్ళు సెంట్రల్ కే చూసుకుంటారా? మొత్తం బ్రాంచెస్ నుంచి వచ్చినటువంటి ప్రొక్యూర్ అయ్యేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ కి పే చేయాల్సింది కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ కానివ్వండి అని హెడ్ ఆఫీస్ విల్ టేక్ కేర్. ఎంప్లాయీ సాలరీ బేస్డ్. ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఫ్రాంచైజీ నాదన్నట్టుగా మీరు చెప్పినట్టు జ్ఞాపకం పొరపాటుగా ఉంటారు లేదు. సో కొన్ని చోట్ల కంపెనీ ఎంప్లాయీస్ వేయలేదు, శ్రీకాకుళం, విజయనగరం ఫ్రాంచైజీలు ఇచ్చారు. ఫ్రాంచైజీ ఇచ్చాం, బట్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ కంపెనీ పీపుల్. ఓకే. ఓన్లీ విజయనగరం లొకేషన్ అండ్ శ్రీకాకుళం లొకేషన్ ఈజ్ అండర్ ఫ్రాంచైజీ అండి, ఫ్రాంచైజీ ఇవ్వడం జరిగింది. బట్ ఆపరేషన్స్ అన్ని జరిగేది కూడా బై కంపెనీ ఎగ్జిక్యూటివ్స్. 5 crores, 3 crores 50 lakhs rupees. So every month you should be give Yes. సో దానికి సంబంధించి ఇన్కమ్ సోర్స్ మీకు అంతగా సోర్స్ ఎలా వస్తుంది? త్రూ యాడ్స్ అండి. త్రూ యాడ్స్. ఇప్పుడు మన ఏరియాలో కానీ ఎక్కడ కానీ ఈ యాడ్స్ రూపంలో ఇచ్చేది ఏంటంటే లక్షలు కోట్లు ఇచ్చేది కదా, జస్ట్ 3,000 లేకపోతే 5,000 లేకపోతే 500 ఇలాగే యాడ్స్ కి ఖర్చు పెడతారు. లోకల్ యాడ్స్ అండి. లోకల్ యాడ్స్ మీరు చూసుకున్నట్లయితే డిపెండ్స్ అపాన్ స్క్రీన్స్. కార్పొరేట్ యాడ్స్ కూడా లక్షల్లో ఇవ్వరు. ఉన్నాయండి. ఇప్పుడు నేషనల్ యాడ్స్ మనకి టై అయిపోయి ఉన్నాయి. లైక్ టీవీఎస్, లక్స్కోజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సంస్థ కార్యకలాపాలపై గురువారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొంతమంది ఖాతాదారులు ఫిర్యాదు చేశారు. టూ టౌన్ సిఐ డి మోహన్ రావు మాట్లాడుతూ జరుగుతుంది. అందులో వాళ్ళు ఏంటంటే ఒక ముందు 35,000 డిపాజిట్ చేయమని చెప్పి కంపెనీ పేరున, తర్వాత ఏం చేస్తారంటే ఒక ఎల్ఈడి టీవీ ఇవ్వడము, వ్యాపార ప్రకటనలు సంబంధించి ఒక 7 hours 8 hours వరకు వాళ్ళు కంటిన్యూ అవే ఇవ్వడము, తర్వాత వాళ్ళకి 6 months వరకు 7,000 రిటర్న్ ఇవ్వడము, తర్వాత 6 months నుండి మరో 6 months 8,000, మరొక 20 months 10,000 చొప్పున వాళ్ళకి రిటర్న్ డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ దగ్గర నుండి కొన్ని బాండ్ తీసుకొని వాళ్ళ దగ్గర అమౌంట్స్ అవి కట్టించుకోవడం జరుగుతుంది. ఇంచుమించుగా చాలా వరకు కట్టడం జరిగింది. వాళ్ళు కూడా రిటర్న్ తీసుకోవడం కూడా కొంతమంది జరిగింది. అయితే నిన్న అక్కడ అమౌంట్ కట్టినటువంటి వ్యక్తులు కొంతమంది వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరని చెప్పేసి అక్కడ చెప్పడం వల్ల మోసపోయిన ఉద్దేశంతో మనకి నిన్న రాత్రి 11 టైంలో మా పోలీస్ స్టేషన్ వచ్చి
ఇలా మేము కట్టామని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం ద్వారా మేము కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అదే పనిగా ఈరోజు దర్యాప్తులో భాగంగానే మేము కంటిన్యూ చేస్తాము. అందులో వాస్తవాలు ఏంటంటే వెరిఫై చేసి నేను 2 months అయింది ఇక్కడ టీవీ కానీ 35,000 రూపాయలు ఇచ్చాను. ఇంతవరకు వాళ్ళు ఫోన్ చేస్తే ఒక అబ్బాయి కట్టించుకున్నాడు, క్రాంతి కుమార్ అనే అబ్బాయి కట్టించుకున్నాడు. ఇంతవరకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. నేను ఏదో అనుమానంతో 2 నెలల రోజులు కట్టాను కానీ 4 రోజుల నుంచి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చేస్తే డోర్ లాక్ చేసి ఉంది. వాళ్ళు ఏవో డిస్కషన్ పడ్డారు. ఏమైతే ఆయన ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయట్లేదు, ఈయన చేస్తే ఈయన లిఫ్ట్ చేయట్లేదు. మేము రోజు తిరుగుతున్నాగా నా బాధ్యతను ఎవరు తీర్చుకోలేకపోతున్నారు. నేను ఎవరికి చెప్పుకోవాలో కూడా నా పరిస్థితి అలాగే అయిపోయింది సార్. 35,000 కట్టేటప్పుడు ఏమైనా బాండ్ ఇచ్చారు? బాండ్ ఇచ్చారు సార్. ఆ 35,000 బాండ్ కూడా ఉన్నది. వాళ్ళ జిరాక్స్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అగ్రిమెంట్ ఏమైనా అగ్రిమెంట్ రాశారు సార్. అగ్రిమెంట్ కూడా ఉంది. అగ్రిమెంట్ ఉంది కానీ మరి దానికి ఏం చేయాలంటే పోలీసులకు ఆశ్రయించుదామని అనుకున్నాను. అందరం కలిసి అనుకున్నాను. నా అలాంటి 35,000 రూపాయలు కట్టను ఇవ్వని వాళ్ళ పరిస్థితి. ఓ టీవీ ఇస్తా ఉన్నారు, కొంతమందికి అందునే ఏమీ లేకుండా ఉన్నది. నాది 35,000 రూపాయలు కట్టాను కానీ ఏది లేకుండా పరిస్థితిలో ఉంది సార్. టీవీ ఇస్తా ఉన్నారు, చెక్కులు 2 ఇస్తానన్నారు చెప్పారు. అలా చెప్పిన అందరికీ ఇస్తానని చెప్పేసి అన్నారు. అలాగని నా దగ్గర కూడా వచ్చి కట్టించుకున్నాడు. నాకేమీ లేకుండా చేశారు సార్. పరిస్థితి అలాగే అయిపోయింది. రోజు తిరుగుతూనే ఉన్నాను. డోర్ లాక్ అయ్యి ఉంటుంది. ఎవరికి చెప్పాలి పరిష్కారం తీర్చలేకపోతుంది. వీళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నామండి. వాళ్ళు ఏమన్నారంటే జనవరి 1 నుంచి మళ్ళీ ఫిబ్రవరి 1 వరకు 1 month పీరియడ్ అండి, మీకు 7,000 రూపీస్ చెక్ వస్తుంది, 5th కల్లా వచ్చేస్తుంది అని చెప్పారు. అయితే టీవీ ఇచ్చేటప్పుడు అదే పెట్టే ముందు ఏమన్నారంటే అగ్రిమెంట్ చేసేటప్పుడు 15 to 20 daysలో మీకు టీవీ వచ్చేస్తుందని చెప్పారు. బట్ టీవీ కూడా ఇన్ టైంలో రాలేదు. తర్వాత 100 టీవీస్ వస్తున్నాయి, దాంట్లో ఇస్తామని చెప్పారు. అప్పుడు కూడా రాలేదు. పెద్దగా గొడవ పెడితే అప్పుడు ఒక 15 members వరకు గొడవ పెడితే కొన్ని టీవీలు ఇచ్చారు, కొన్ని టీవీలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు సుమారుగా టీవీలు ఇవ్వాల్సిన వాళ్ళే 100 మంది పైగా ఉన్నారని తెలిసింది. ఈ చెక్స్ అయితే లాస్ట్ 3 months అయి పెండింగ్ ఉన్నాయండి. చెక్స్ ఎవరికి ఇవ్వలేదు. మొన్న 18th ఇస్తామని చెప్పారు. 18th కూడా ఏమన్నారంటే ఫోన్ చేస్తే ఫస్ట్ 10th అన్నారు. 10th అయితే పూణే వెళ్ళారండి. చెక్స్ తేయడానికి సార్ వెళ్ళారు, ప్రదీప్ గారు ఇక్కడ మేనేజర్ గారు వెళ్ళారు. సో ఆయన 18th వస్తారు, ఆ రోజు అందరికీ డిస్కస్ చేస్తారు సార్ అని చెప్పారు. మేము 16th కూడా వచ్చి అడిగాము. 16th వస్తే రేపు కన్ఫర్మ్ సార్ 17th నైట్ వస్తారు, బట్ 17th నైట్ ఇవ్వడానికి అవ్వదు కదా, సో 18th మార్నింగ్ ఇస్తామని చెప్పారు. 18th మార్నింగ్ కూడా వచ్చాము, అలా రెస్పాన్స్ లేదు. ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా రెక్లెస్గా ఉన్నారన్నమాట. అంటే ఇంత అమౌంట్ మేము ఇన్వెస్ట్ చేసాం వాళ్ళకి నమ్మి అని తెలిసినా సరే వాళ్ళు మినిమం రెస్పాన్సిబిలిటీ లేదు. ఒక ఫోన్ లిఫ్ట్ చేయరు. నాకు చేసిన ఏజెంట్కి 4 numbers ఉన్నాయి, మొబైల్ నెంబర్స్. 4 numbers-కి చేస్తున్నాము, 4 numbers-కి అవటం లేదు, లిఫ్ట్ చేయటం లేదు. ఇంకా మేనేజర్ గారి నెంబర్ కాల్ చేస్తుంటే ఆయనది అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది. ల్యాండ్ లైన్ ఉంది, ల్యాండ్ లైన్కి కూడా రెస్పాండ్ అవటం లేదు. నా పేరు మధుసూదన్, శివన జంక్షన్, అది పాన్ షాప్. యాక్చువల్గా రెంట్ పర్పస్ కోసమే టీవీగా చెప్పడం జరిగింది. కానీ ఇందులో ఓల్డ్ యాడ్స్ అవి వస్తున్నాయి, అన్నీ చాలా పెద్ద పెద్ద కంపెనీల యాడ్స్. నేను ఈ టీవీకి అమౌంట్ కట్టేటప్పుడు కూడా నేను ఇంతకుముందు కట్టే వాళ్ళ దగ్గర చాలామందితో ఎంక్వైరీ చేశాను. వాళ్ళందరూ మాకు చెక్కు వస్తున్నాయని చెప్పారు. అందుకే నేను యాక్చువల్గా నాది అమౌంట్ లేదు, నేను వేరే ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని మరీ ఇది కట్టాను. కానీ ఇప్పుడు నాకు ఒక చెక్కే వచ్చింది. నాకు ఒక టీవీ ఉంది, నాకు ఒక చెక్ వచ్చింది. మిగిలిన అమౌంట్ నాకు లాస్ అవుతుంది. కానీ కంపెనీ రన్నింగ్ అయితేనే బాగుంటుంది, ఎందుకంటే డెఫినెట్ చేసుకొని వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులే వాళ్ళు ఇస్తారని మేము ఉద్దేశం పడ్డాము. ఆ విధంగా మేము ఆలోచించాము. మళ్ళీ ఫ్రాడ్ చేస్తే మేము అనుకోలేదు.